నమస్కారం. ఈరోజు మన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనందరికీ తెలిసిన ఒక పాత తెలుగు నీతి కథ. అదేదో చిన్నపిల్లల కథ కదా అని తీసిపారేయకండి. ఇందులో డబ్బు, నిజాయితీ, అలాగే మన చుట్టూ ఉన్న సమాజంపై మన ప్రవర్తన ఎలా ప్రభావం చూపుతుంది అనే దానిపై చాలా అద్భుతమైన సందేశం దాగి ఉంది. ఈ కథ పాతదే అయినా అది చెప్పే వాస్తవం మాత్రం ఎప్పటికీ ఎవర్గ్రీన్. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ మాట వినండి. ఈ నిధి స్వార్థపరుడికి కాదు, మంచివాడికి మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నిధి అనగానే ఎవరికైనా ఆశపడుతుంది. కాని ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ అపారమైన సంపదకు ఒక విచిత్రమైన కండిషన్ ఉంది. ఒక ప్రాణం లేని నిధి మనిషిలోని మంచి చెడులను ఎలా గుర్తిస్తుంది? అసలీ షరతు ఎందుకు పెట్టారు? భలే మిస్టీరియస్గా ఉంది కదూ. ఈరోజు మనం ఈ మిస్టరీనే ఛేదించబోతున్నాం. సరే, మనం మొదటి విభాగం ద లెజెండ్ ఆఫ్ ద ట్రెజర్ అనగా ఆ నిధి వెనక ఉన్న కథాకమామిషేంటో ఇప్పుడు చూద్దాం. అసలా నిధి గురించి, ఆ ఊళ్ళో ఉన్న పుకార్లేంటి అనేది తెలుసుకుందాం. ముందుగా మన హీరో రామయ్య గురించి మాట్లాడుకుందాం. రామయ్య ఎంతో కష్టపడి పనిచేసే ఒక సాదాసీదా రైతు. చాలా మంచివాడు. కాని ప్రాబ్లం ఏంటంటే ఉదయం నుండి రాత్రి వరకు ఎంత చెమటోడ్చి పనిచేసినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. పాపం అతని భార్య లక్ష్మి కూడా చాలా మంచిది. వీళ్ళిద్దరూ ఎంతో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తుంటారు. ఇంత కష్టపడుతున్నా వాళ్ల పేదరిక మాత్రం పోదు. ఇలా సాగిపోతున్న వీళ్ల లైఫ్లోకి ఒక ఊహించని మలుపు వస్తుంది. ఊరి చివర ఉన్న ఒక పాడుబడిన బంగ్లాలో మాయానిధి ఉందనేది ఆ ఊళ్ళో ఒక హాట్ టాపిక్. కాని అక్కడ దెయ్యాలు ఉన్నాయని ఎవరూ అటువైపు వెళ్లరు. ఒకరోజు పని నుండి వస్తూ రామయ్య ఈ పుకార్ల గురించి విని, నిజంగా నిధి ఉంటే మనలాంటి పేదలకెందుకు దొరుకుతుందిలే అని లైట్ తీసుకుంటాడు. కాని ఆ రోజు రాత్రి కలలో ఒక పెద్దాయన కనిపించి, ఆ బంగ్లాలో నిధి ఉన్నమాట నిజమే, కాని అది కేవలం నిజాయితీపరులకు మాత్రమే దక్కుతుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెబుతాడు. అంతే, ఆ ఒక్క మాటతో రామయ్య ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ఇక్కడే మన రెండో విభాగం మొదలవుతుంది. అదే ఒక వ్యక్తిత్వానికి ఎదురయ్యే పరీక్ష. అసలు కోల్పోవడానికి ఏమీ లేని పరిస్థితిలో ఉన్నట్టుండి ఒక అద్భుతమైన అవకాశం వస్తే మనుషులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఇక్కడ తెలుస్తుంది. ఆ కలతో రామయ్యకు ఎక్కడా లేని ధైర్యం వస్తుంది. భయపడుతున్న తన భార్య లక్ష్మిని కూడా ఒప్పించి ఆ పాత బంగ్లా దగ్గరికి వెళ్తాడు. అక్కడి వాతావరణం ఎలా ఉందంటే వింత శబ్దాలతో భయంకరంగా వీస్తున్న గాలి, కీచుమంటూ ఊగుతున్న పాత తలుపులు, అచ్చం హారర్ సినిమాలలాగా అనమాట. ఇద్దరూ భయంభయంగా లోపలికి అడుగుపెట్టగానే ఆ గది మధ్యలో ఒక పెద్ద దుమ్ముపట్టిన చెక్కపెట్ట గనిపిస్తుంది. ఆ భయంకరమైన చీకట్లో ఆ చెక్కపెట్టెను రామయ్య మెల్లగా తెరుస్తాడు. లోపలేముందో తెలుసా? కళ్ళు చెదిరిపోయేలా మెరుస్తున్న బంగారు నాణేలు, ధగధగరాడే ముత్యాల హారాలు, ఒక పెద్ద బంగారు కిరీటం. ఒక్కసారి ఊహించుకోండి, పూట గడవడానికే కష్టపడే ఒక పేద రైతుకు ఇంత భారీ సంపద కనిపిస్తే ఎలా ఉంటుంది? వాళ్లకైతే మాటలు రాలేదు. ఆశ్చర్యంతో ఆ అద్భుతాన్ని అలా చూస్తూ ఉండిపోయారు. కాని ఇక్కడే అసలు విషయముంది. ఆ బంగారం పక్కనే ఒక చిన్న నోట్ కనిపిస్తోంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అందులో ఏముందంటే, ఈ నిధి స్వార్థపరుడికి కాదు, మంచివాడికి మాత్రమే. ఇది చూడగానే రామయ్యలో ఒక గొప్ప మార్పు కనిపిస్తోంది. దాన్ని ఏదో జాక్పాట్ తగిలినట్లు కాకుండా దేవుడు తనకోసం పెట్టిన ఒక పరీక్షలా భావిస్తాడు. అతనికి ఎంత పేదరికమున్నా దాన్ని కంట్రోల్ చేసుకుని తన అవసరానికి సరిపడా కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకుని ఇంటికొస్తాడు. ఇది కాదా అసలైన నిజాయితీ అంటే? సరే, కథలో పాజిటివ్ సైడ్ చూశాం. ఇప్పుడు మూడవ విభాగం అనగా దురాశకు చెల్లించుకోవలసిన మూల్యం ఎలా ఉంటుందో చూద్దాం. అదే నిధి ఒక స్వార్థపరుడి కంటబడితే ఏమవుతుంది? ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తుల మైండ్ సెట్ను కంపేర్ చేసి చూడాలి. రామయ్య కొండంత సంపద ముందున్నా కూడా అదొక బాధ్యతగా ఫీలయ్యి తనకి కావాల్సినంతే తీసుకున్నాడు. కాని అదే ఊళ్ళో ఉన్న నాగు పరిస్థితి వేరు. అతను పక్కా స్వార్థపరుడు. రామయ్యకు బంగారం దొరికిందన్న విషయం తెలియగానే రాత్రికి రాత్రే ఉరుకులు పరుగులు పెడుతూ ఆ బంగ్లాకు వెళతాడు. ఆ నిధిని చూసి అదంతా తన సొంతమన్నట్లు పిచ్చివాళ్లా నవ్వుతూ దానిమీద పడిపోతాడు. ఒకే సమాజంలో మనుషుల ఆలోచనా విధానాల్లో ఎంత తేడా ఉందో చూశారుగా. మరి నాగు ఆశ ఏమైంది? అతడు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా వెళ్లాడు, బంగారం చూసి తెగ్గ మురిసిపోయాడు. కాని వాడు ఆ బంగారాన్ని దోచుకుందామనే చేయి వెయ్యగానే సడన్గా ఒక బలమైన గాలి వీచి ఆ చెక్కపెట్టె ఒక్కసారిగా బలంగా మూసుకుపోతుంది. అంతే, భయంతో వణికిపోయిన నాగు ఉదయం ఖాళీ చేతులతో వెనుదిరుగుతాడు. దురాశ మన కళ్లను మూసేయొచ్చు, కాని ఆ మాయానిధికి ఎవరు ఎలాంటివాళ్లో ఇట్టే తెలిసిపోతుంది.
ఆ రోజునుంచి స్వార్థంతో వెళ్లిన ఏ ఒక్కరికీ ఆ నిధి మళ్లీ కనిపించలేదు. ఇక మన చివరి విభాగానికొచ్చేశాం. సంపదకు అసలైన అర్థమేమిటి? ఈ సంఘటనల తర్వాత రామయ్య లైఫ్, ఆ ఊరి పరిస్థితి ఎలా మారిపోయాయో తెలుసుకుందాం. రామయ్య తీసుకున్న ఆ కొద్దిపాటి డబ్బుతో అతను కార్లు, బంగ్లాలు కొనుక్కోలేదు. ఆ నిధిని ఊరి జనాల కోసం ఖర్చుచేశాడు. తాగునీటి కోసం ఒక పెద్ద బావి తవ్వించాడు. పేద పిల్లల కోసం బడి కట్టించాడు. ఇల్లు లేని వాళ్లకోసం ఇల్లు నిర్మించాడు. చూశారా, ఒక మనిషి గొప్పతనం అతని బ్యాంకు బ్యాలెన్స్ని బట్టి రాదు, ఆ డబ్బును నలుగురి కోసం ఎలా వాడుతున్నాడు అనే దాన్ని బట్టి వస్తుంది. రామయ్య చేసిన ఈ పనులతో ఆ ఊరి రూపురేఖలే మారిపోయాయి. ఇదంతా జరిగిన తర్వాత రామయ్య కల్లో ఆ పెద్దాయన మళ్లీ కనిపిస్తాడు. ఆయన ఏమన్నాడంటే, నీ మంచి మనసే నిజమైన నిధి, అందుకే ఆ సంపద నీ దగ్గర నిలిచింది. ఎంత అద్భుతమైన మాట కదా! తన నిస్వార్థమైన పనులతో రామయ్య ఆ మాయానిధి పెట్టిన పరీక్షలో 100% పాసయ్యాడు. ఈ మాటలు కథకొక పర్ఫెక్ట్ ఎండింగ్ ఇస్తాయి. సో ఇక్కడ మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకడుంది. నిధి అనగానే మనకు గుర్తొచ్చేది భౌతికమైన బంగారం లేదా కరెన్సీ నోట్లు. కానీ నిజానికి మన చుట్టూ ఉన్న వాళ్లకి సాయపడే ఒక మంచి మనసుంది చూశారు, అదే ఎప్పటికీ తరగని చెరిగిపోని అసలైన నిధి. దురాశ ఉంటే ఉన్నది కూడా ఊడిపోతుంది. అదే మంచి మనసుంటే ఆ సంపద 10 మందికి ఉపయోగపడుతుంది, సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. ఇక ముగించే ముందు కొంచెం డీప్గా ఆలోచించాల్సిన ఒక ప్రశ్న. నేటి ఆధునిక సమాజంలో మనం దేనికెక్కువ విలువిస్తున్నాం? ఒక వ్యక్తి దగ్గరున్న బ్యాంక్ బ్యాలెన్స్కా, లేక అతను ఇతరులకు చేసే సాయానికా? ఆనాటి ఈ పాత కథ ఈనాటి మన మోడర్న్ సొసైటీకి కూడా పక్కాగా సరిపోతుంది కదా. డబ్బు అనేది కేవలం మన అవసరాలు తీర్చే ఒక సాధనం మాత్రమే. కానీ దాన్ని ఎలా వాడతాం, ఎవరికి పంచుతాం అనేదే మన అసలైన క్యారెక్టర్ను డిసైడ్ చేస్తుంది. ఈ పాయింట్తో ఈ విశ్లేషణను ముగిస్తున్నాను. మీరు కూడా దీనిపై తప్పకుండా ఆలోచించండి. మళ్ళీ కలుద్దాం.